పక్షపాతినని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్ నిజ స్వరూపం బయటపడింది. ఎన్నికలు పూర్తయి ఉన్నందున ప్రస్తుతం పేదల అవసరం లేదనుకున్నారో ఏమో వారిని పక్కన పెట్టి అస్మదీయులైన కాంట్రాక్టర్లకు మేళ్లు చేస్తున్నారు. ఎప్పుడో బటన్ నొక్కిన సంక్షేమ పథకాల లబ్ధిదారులందరికీ నగదు జమ చేయకుండా అరాకొరా కేటాయింపులు చేస్తూ కాంట్రాక్టర్లకు మాత్రం వందల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లిస్తున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత అంటే 13వ తేదీ తర్వాత ఎప్పుడైనా ప్రభుత్వం పథకాల నిధులు విడుదల చేసుకోవచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. జగన్ ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ది ఉంటే పేదల ఖాతాల్లో జమ చేయాల్సిన నగదును ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు అంటే 14వ తేదీన విడుదల చేసి ఉండేది. ఈ పాటికి లబ్ధిదారులందరికీ ఖాతాల్లోనూ డబ్బులు పడేవి. అయితే సంక్షేమ పథకాల డబ్బులను పేదల ఖాతాల్లో జమ చేసేందుకు జగన్ సర్కార్కు మనసొప్పడం లేదు. 2-3 నెలల కింద ముఖ్యమంత్రి బటన్ నొక్కిన ఆసరా, చేయూత, విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ, ఈబీసీ నేస్తం, షాదీ తోఫా, కళ్యాణమస్తు పథకాల లబ్ధిదారులకు ఎన్నికలు పూర్తయినా నిధులు జమ చేయలేదు. దీనిపై మీడియాలో కథనాలు రావడం, టీడీపీ అధినేత చంద్రబాబు గవర్నర్కు లేఖ రాయడంతో ప్రభుత్వంలో కొంత చలనం కనిపించింది. మొత్తం 6 పథకాలకు సంబంధించి 14,165 కోట్లు పేదల ఖాతాల్లో జమ చేయాల్సి ఉండగా బుధ, గురువారాల్లో కలిపి కేవలం 1982 కోట్ల రూపాయలు జమ చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇంకా 12,183 కోట్లు జమ చేయాలి. పథకాల డబ్బుల కోసం 2-3 నెలలుగా పేదలు ఎదురుచూస్తున్నారు. 6 పథకాల సొమ్మును పూర్తి స్థాయిలో పేదల ఖాతాల్లో జమ చేయకముందే ప్రభుత్వం కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లిస్తోంది. బుధవారం అస్మదీయ కాంట్రాక్టర్లకు ఆర్థిక శాఖ దాదాపు 1,400 కోట్లను బిల్లుల రూపంలో చెల్లించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు కూడా జగన్ సర్కారు కాంట్రాక్టర్లకు వేల కోట్లు బిల్లులు చెల్లించింది. కానీ ఖరీఫ్ లో వర్షాభావం వల్ల, డిసెంబర్లో తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు మాత్రం ప్రభుత్వం పరిహారం చెల్లించలేదు. అలాగే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేయాల్సిన విద్యా దీవెన నిధులు ఇవ్వలేదు. మరో 4 పథకాల సంగతి అంతే. సరిగ్గా ఎన్నికల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో వేసి లబ్ధి పొందాలని జగన్ సర్కారు నిధులు జమ చేయకుండా ఆపేసింది. సాధ్యపడదని తెలిసి కూడా ఎన్నికలకు 2 రోజుల ముందు ఖాతాల్లోకి డబ్బులు వేస్తామంటూ హడావుడి చేసింది. కోర్టుకు కూడా వెళ్లింది. అయినప్పటికీ ఎన్నికల తర్వాతే ఖాతాల్లో డబ్బులేయమని ఈసీ స్పష్టం చేసింది. అయితే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ఎన్నికల ముందు చూపించిన ఉత్సాహం ఇప్పుడు చూపించడం లేదు. తీవ్ర విమర్శలు రావడంతో అరాకొరా కేటాయింపులు చేస్తోంది. అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో ఆసరా, విద్యా దీవెన లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమయ్యాయి. ఆసరా పథకానికి మార్చి 23న జగన్ బటన్ నొక్కినప్పుడు 6,394 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటనలతో హోరెత్తించారు. అయితే లబ్ధిదారుల ఖాతాల్లో 1,480 కోట్లు జమ చేశామని ప్రభుత్వం చెప్పుకుంటోంది. మిగిలిన 4,914 కోట్లు ఎందుకు విడుదల చేయలేదు? ప్రభుత్వానికి పేదల సంక్షేమంపై చిత్తశుద్ది ఉంటే పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయొచ్చు కదా. అలాగే విద్యా దీవెన పథకం కింద 708 కోట్లు జమ చేయాల్సి ఉండగా 502 కోట్లు మాత్రమే విడుదల చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. మిగిలిన 206 కోట్లు కూడా విడుదల చేసి విద్యార్థులందరికీ న్యాయం చేయొచ్చు కదా. కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకానికి ఫిబ్రవరి 28న జగన్ బటన్ నొక్కారు. లబ్ధిదారుల ఖాతాల్లో 78.53 కోట్లు జమ చేయాలి. చేయూత పథకానికి మార్చి 7న బటన్ నొక్కారు. లబ్ధిదారులకు 5,060 కోట్లు జమ చేయాల్సి ఉంది. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు మార్చి 6న బటన్ నొక్కారు. రైతులకు 1,294 కోట్లు జమ చేయాలి. ఈబీసీ నేస్తం పథకానికి మార్చి 14న బటన్ నొక్కారు. లబ్ధిదారులకు 629 కోట్లు జమ చేయాలి. విద్యా దీవెన పథకానికి మార్చి 1న నొక్కారు. 708 కోట్లు జమ చేయాలి. 502 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఇప్పటికీ ఆసరా పథకానికి మార్చి 23న బటన్ నొక్కారు.
6,394 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా 1,480 కోట్ల రూపాయలు జమ చేశారు. నిన్న సాయంత్రం నాటికి కడప జిల్లాలో కొంతమందికి ఆసరా డబ్బులు జమయ్యాయి. మరో 5 పథకాల సొమ్ము కోసం పేదలంతా ఎదురుచూస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆసరా లబ్దిదారులకు డబ్బు జమ అవుతూ ఉంది. మిగిలిన 5 పథకాల డబ్బు ఇంకా జమ కాలేదు. విశాఖపట్నంలో కొందరికి ఆసరా, విద్యా దీవెన డబ్బు జమైంది. మిగతా 4 పథకాల డబ్బులు జమ కాలేదు. అనంతపురం జిల్లాలో 10% మందికి ఆసరా డబ్బులు జమయ్యాయి. మరో 5 పథకాలకు జమ కాలేదు. అనకాపల్లి జిల్లాలో కొందరికి ఆసరా డబ్బు జమయ్యింది. మరో 5 పథకాల సొమ్ము అందలేదు. సత్యసాయి జిల్లాలో ఆసరా సొమ్ము కొన్ని మహిళా సంఘాలకు మాత్రమే జమయ్యింది. ఇతర పథకాల డబ్బు జమ కాలేదు. అన్నమయ్య జిల్లాలో 6 పథకాలకు సంబంధించి ఏ ఒక్క లబ్దిదారుడికి డబ్బు జమ కాలేదు. నెల్లూరులో విద్యా దీవెన డబ్బులు జమయ్యాయి. మిగిలిన 5 పథకాల డబ్బు అందలేదు. రాజమండ్రిలో ఆసరా సొమ్ము జమైంది కానీ మిగిలిన 5 పథకాల డబ్బులు పడలేదు. తిరుపతిలో కొందరికి విద్యా దీవెన డబ్బులు జమయ్యాయి. మిగిలిన 5 పథకాలు జమ కాలేదు. విజయనగరం జిల్లాలో ఆసరా లబ్దిదారుల్లో కొందరికి మాత్రమే సొమ్ము జమైంది. మిగిలిన పథకాలు నగదు